వెల్కమ్ టు పీడీటీవీ. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవికి వైసీపీ నుంచి నిన్న అసెంబ్లీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేసిన సంగతి మన అందరికీ తెలిసింది. అయితే ఇదే పక్షంలో ఈ నేపథ్యంలోనే అధికార పక్షానికి వెళ్ళింది ఈ చైర్మన్ పదవి అనేది. ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎలా చూడొచ్చు అంటారు ఈ పరిణామాన్ని? అధికార పక్షానికే చైర్మన్ పదవి వెళ్ళటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? గతంలో మేము అనుకున్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నట్టుగానే రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నట్టుగానే వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకుంటున్నట్టుగానే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ అవేవో గుడిచేటి పనులు అన్నట్టుగా మాటలేమో కోటలు దాటతాయి, నీతులేమో అందులేని నీతులు చెప్తారు, చేసే పనులన్నీ అవినీతి పనులు అన్నట్టుగా చందంగా వాళ్ళ చర్యలు రోజు రోజుకి కనపడుతూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావచ్చు కదా, మాట్లాడవచ్చు కదా అని చెప్పేసి మాట్లాడతారు. తీరా అసెంబ్లీకి రావడానికి ప్రతిపక్ష హోదా ఇచ్చి సమయం ఇచ్చి మైక్ ఇవ్వండి అంటే అది కుదరదు అంటారు. అట్లానే మీరు పిఎస్సి చైర్మన్ గత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పిఎస్సి చైర్మన్ అనేది విపక్షానికి దానికి విపక్షానికి ఇవ్వడం అనేది ఆనవాయితీ. ఎందుకు ఆనవాయితీ అంటే పబ్లిక్ అకౌంట్స్ ప్రజల సొమ్ముని సవినయంగా ఖర్చు పెడుతున్నారా, సరైన బడ్జెట్ లో పెడుతున్నారా, బడ్జెట్కి సరైన కేటాయింపులు ఉన్నాయా, ఆ కాగ్ నివేదికల్ని ప్రశ్నించేది ప్రభుత్వ వ్యతిరేక పక్షాలు, విపక్ష పక్షాలు ప్రజాపక్షాలు విపక్ష పార్టీలు మాత్రమే ప్రశ్నిస్తాయి. కాబట్టి ప్రశ్నించడానికి, సమాధానం చెప్పడానికి, మేము ప్రజలకు సమన్వయం చేయడానికి ఉన్నామని చెప్పుకోవడానికైనా ప్రభుత్వం విపక్షాలకు ఇస్తుంటది. కానీ మేము ఏ అవినీతి చేసినా, మేము ఏ కేటాయింపులు చేసినా, ఈ రాష్ట్రంలో ఏ దౌర్జన్యాలు జరిగినా, ఏ దమనకాండ జరిగినా, ఏ దోపిడీ జరిగినా, ఏ హత్య జరిగినా, ఎలాంటి అవినీతి జరిగినా ప్రశ్నించడానికే వీలు లేదన్నట్టుగా, ప్రశ్నించే వ్యక్తులే ఉండకూడదు అన్నట్టుగా పిఎస్సి చైర్మన్ పదవి అధికార పక్షానికే కట్టబెట్టుకున్నారు. అందుకని చెప్పేసి అధికార పక్షం ప్రజల్ని కానీ, ప్రశ్నించే వాళ్ళని కానీ, విపక్షాలను కానీ గొంతు ఎత్తనివ్వకూడదన్న ఆలోచనతో అహంకారపూరితమైన ధోరణితోటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా వాళ్ళని మట్టి కనిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సార్ మొన్నటి వరకు చూసుకుంటే కనుక ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలోనే పిఎస్సి చైర్మన్ పదవి కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే గల కారణాలంటే మీరేం చెప్తారు సార్? దానికి కారణాలు చెప్తున్నాం కదా. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆడబిడ్డల మీద మాన ప్రాణాలను ప్రశ్నించకూడదు, ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేసినా ప్రశ్నించకూడదు, 4500 ఉద్యోగాలు తీసేసినా ప్రశ్నించకూడదు, 3 లక్షల పెన్షన్లు తీసేసినా ప్రశ్నించకూడదు, బడ్జెట్ కేటాయింపుల్లో ఉచిత సిలిండర్ పేరుతోటి సరైన నిధులు ఎలకేట్ చేయకపోయినా కేటాయించకూడదు, ఈ ఉపాధి నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా ప్రశ్నించకూడదు, అట్లనే అమ్మ ఒడి ఇవ్వకపోయినా ప్రశ్నించకూడదు, సూపర్ 6 అమలు జరపకపోయినా ప్రశ్నించకూడదు, ఎక్కడ అవినీతి జరిగినా, చివరికి వరద బాధితుల సహాయార్థంలో అవినీతి జరిగినా ప్రశ్నించకూడదు. ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడతాం. సోషల్ మీడియాలో ఎవరైనా ప్రశ్నించినా, సామాన్యులు ప్రశ్నించినా కేసులు పెట్టి భయపెడతాం, జైల్లో పెడతామని చెప్పేసి వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు కదా. ప్రశ్నించే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకూడదు. ఇప్పుడు ఏంటంటే ప్రశ్నిస్తారన్న భయంతోనే ప్రతిపక్ష హోదా కానీ పిఎస్సి చైర్మన్ పదవి కానీ ఇవ్వట్లేదు అంటారా సార్? మీరు గమనించి చూడండి, ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు నల్ల కాలువలో మీటింగ్ చెప్పే దగ్గర నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు, అందరు రాజకీయ నాయకులు జగన్నామ స్మరణ చేస్తున్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న, బజార్లో ఉన్న, ప్రజల్లో ఉన్న, రోడ్డు మీద ఉన్న, ఇంట్లో ఉన్న, అసెంబ్లీలో ఉన్న, ఎక్కడున్నా జగన్ 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 అని జగన్నామ స్మరణ చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి నిద్ర పట్టట్లేదంటే
జగన్మోహన్ రెడ్డి అన్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నా, ఆ పార్టీ కార్యకర్తలన్నా ఎంత భయం కూటమి పార్టీలకు ఉందో ఒకసారి గమనించుకోవచ్చు. అందుకనే నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా, దౌర్జన్యంగా తొక్కేయాలన్న ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు ఈ పనులన్నీ చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళు చేస్తున్న ఇచ్చిన పథకాలు ఏమున్నాయి, సూపర్ 6 కానివ్వండి, ఆ పథకాలని వెలికి తీసే ప్రయత్నం చేస్తారని చెప్పేసిన కోణంలోనే ఆలోచిస్తున్నారంటారు సార్? ఖచ్చితంగా ఒక సూపర్ 6 కాదు, ఈ రాష్ట్రంలో ఏ అన్యాయం అక్రమం జరిగినా మీరు చూడండి, అనేక అబద్ధాలు చెప్పి అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మాటలే వాళ్ళు తుంగలో దొక్కేసి మీరు గమనించి చూడండి, 33,000 మంది ఆడబిడ్డలు కిడ్నాప్ గురయ్యారు, ట్రాఫికింగ్ గురయ్యారు అని చెప్పారు. ఈ తీరా అసెంబ్లీలోకి వచ్చేసి ఏం చెప్పారు? 34 మంది మాత్రమే అని చెప్తున్నారు. 44 కేసులే నమోదైన 34 మంది అని చెప్తున్నారు. అట్లనే సుగాలి ప్రీతి కేసు కావచ్చు, వివేకానంద రెడ్డి గారి కేసు కావచ్చు, అమరావతిలో ఒలింపిక్స్ పెడతామన్నారు, ప్రపంచ స్థాయి అమరావతి కడతామన్నారు, బుల్లెట్ ట్రైన్ తెస్తామన్నారు, కుప్పంలో ఎయిర్పోర్ట్ కడతామన్నారు, కార్గోలో కూరగాయలు తరలిస్తామన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, అసలు చెప్పని మాట లేదు, ఆడని అబద్ధం లేదు, మోసం చేయని మనిషి లేడు. ఇది మేము చెప్తున్న మాట కాదు. కుప్పం దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు ఏ సాధారణ మహిళను అడిగినా, ఏ సాధారణ మనిషిని అడిగినా ఇదే మాట చెప్తారు. అంటే ఇదంతా కూడా ఎన్నికల స్ట్రాటజీ కోసమే వాడుకున్నారంటారా ఎన్నికల ప్రచారాల్లో? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు ప్రతి ఎలక్షన్ లో ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇవ్వటం, అబద్ధాలు ఆడటం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరన్నారు, ఎప్పుడు చెప్పాం మేము, మీకెవరు చెప్పారని చెప్పేసి విలేకరులనే తిరిగి ప్రశ్నించటం, బుకాయించటం, దబాయించటం, అంతకు మించి ఏమన్నా ప్రశ్నిస్తే అరెస్టులు చేయటం, ఇంకా అంతకు మించి ఏదన్నా ప్రశ్నిస్తే దౌర్జన్యం చేయటం, దమనకాండ చేయటం, వీలైతే హత్య చేయటం. సార్, ఈ అరెస్టులను, అక్రమ అరెస్టులను ఎంతవరకు చూడొచ్చు అంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మీరు ఎంత నొక్కితే అంత పైకి లేస్తారు, ఎంత తొక్కితే అంత ఎగసి పడతారు. మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ గత ఎన్నికలన్నీ చూశారు, మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ప్రజలు శాశ్వతం, ఇక్కడ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఈసారి మీరు చేసే దమనకాండకి మళ్ళీ గనక వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందనుకో, మీరు మొక్కుకోవాలి దేవదేవుళ్ళకి, గడప గడప వీధి వీధికి ప్రతి దేవుడికి మొక్కుకోండి. వీధిలో ఉన్న గుడి దగ్గర నుంచి తిరుపతి వెంకటేశ్వర స్వామి వరకు మొక్కుకోండి. దేవుడా, మళ్ళీ వైఎస్ఆర్సీపీని దయచేసి రానివ్వకండి, వస్తే మమ్మల్ని చూస్తారు, దయచేసి మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి పొర్లు దండాలు పెట్టుకొని మొక్కుకోండి. లేదంటే పొరపాటున ఎలక్షన్స్ వచ్చినాయా, ఆ ఎలక్షన్స్ లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ, మా ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా, ఇంతకి ఇంత రొట్టె పెడితే రొట్టెన్నర, ఇంతకి ఇంత 1000 రెట్లు మేము మీకు మేమేంటో చూపిస్తామని చెప్పి తెలియజెప్తున్నాం. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించినందుకు ధన్యవాదాలు సార్.